హలో, నా పేరు పావని. ఈరోజు బిగ్ బాస్ 8 5th ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఏం జరిగిందో ఏంటి డిస్కస్ చేసుకుందాం. సో నిన్నటి ఎపిసోడ్లో యష్మి అండ్ నైనిక టీంకి బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్లో యష్మి టీం విన్ అవుతుంది. ఈరోజు సెకండ్ ఛాలెంజ్ ఇస్తారు. ఈ ఛాలెంజ్ లూప్ ద హూప్స్. సో ఒక హూప్ని చేతితో టచ్ చేయకుండా సో ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయాలి, బిగినింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. అలాగే హ్యాండ్ టచ్ చేయకుండా త్రూ బాడీ. సో అట్లా పాస్ చేయాలి రూప్ని. ఇట్లా 2 టీంలు చేయాలి అనేసి చెప్తారు. సో ఎవరు విన్ అవుతారో ఏంటో చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ ఛాలెంజ్లో నైనిక టీము విన్ అవుతుందండి. సో నైనిక టీం విన్ అవుతుంది, కానీ యష్మి టీం అంటుంది మేము హ్యాండ్ టచ్ చేయకుండా త్రూ ఫుల్ బాడీతో బిగినింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రోప్ని పాస్ చేసాం, కానీ నైనిక టీము హెడ్ టు హెడ్ పాస్ చేశారు, ఫుల్ బాడీ కాకుండా అనేసి అక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తారు. ఈ ఛాలెంజ్కి నిఖిల్ సంచాలకులుగా ఉంటారు. సో సంచాలకునితో 2 టీములు డిస్కస్ చేస్తారు, కానీ నైనిక టీం విన్ అయింది కాబట్టి సంచాలకుడు నైనిక టీం విన్ అయిందని బిగ్ బాస్కి అనౌన్స్ చేస్తారు. సో ఈ ఛాలెంజ్లో నైనిక టీం విన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ అండ్ లాస్ట్ ఛాలెంజ్ ఇరు టీములకి. సో ఈ టీంలో ఎవరు విన్ అవుతారో వాళ్ళు థర్డ్ ఛాలెంజ్ అండి. సో ఇరు టీంల వాళ్ళకి లాస్ట్ అండ్ థర్డ్ ఛాలెంజ్ ఇస్తారు బిగ్ బాస్. ఈ టీంలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. సో ఇది బ్రిక్స్ ఛాలెంజ్. ఇరు టీములు పార్టిసిపేట్ చేస్తారు, ఆడుతున్న మధ్యలో ఫౌల్ గేమ్ ఆడతారండి ఇరు టీంల వాళ్ళు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం యష్మి టీము. యష్మి టీంలో పృథ్వీ నైనిక టీము బ్రిక్స్ పెడుతుంటే బ్రిక్స్ని తోసేస్తాడు. సో అక్కడి నుంచి ఫౌల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో 2 టీంల వాళ్ళు బ్రిక్స్ పెట్టుకుంటుంటారు, తోసేసుకుంటారు. కానీ సో ఈ ఛాలెంజ్ కూడా సంచాలకుడిగా నిఖిలే ఉంటారు. సో నిఖిల్ చెప్తారు ఫౌల్ గేమ్ ఆడద్దు, నేను కౌంట్ చేయను, ఎవరు విన్ అయినా నేను కౌంట్ చేయను అని చెప్తే సో అప్పటి నుంచి ఫౌల్ గేమ్ ఆడటం ఆపేసి ఇంకా ఎవరి గేమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆడతారు. లాస్ట్ ఎండ్ బజర్ వచ్చేసరికి ఎవరు బిగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అని చెప్తారు. సో ఎండ్ బజర్ వచ్చేసరికి యష్మి టీము 4 బ్రిక్స్ ఉంటాయి, నైనిక టీం 2 బ్రిక్సే ఉంటాయి. సో యష్మి టీం 4 బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి యష్మి టీంని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు నిఖిల్. ఛాలెంజ్లో యష్మి టీం విన్ అని నిఖిల్ బిగ్ బాస్కి అనౌన్స్ చేస్తారు. సో బిగ్ బాస్ ఇప్పుడు యష్మి టీంని అభినందిస్తారు, ఎందుకంటే 2 ఛాలెంజెస్ విన్ అయ్యి మీరు పవర్ఫుల్ క్లాన్ అని నిరూపించుకున్నందుకు అభినందిస్తారు. ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచి మీరు ఒక ఇంటి సభ్యుడిని మీ టీంలోకి చేర్చుకోవచ్చు. సో ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నారు అని యష్మిని అడగగా యష్మి ఏమో సోనియాని తన టీంలోకి తీసుకుంటానని చెప్తుంది. సో సోనియాకి ఏమో బ్లూ బ్యాండ్స్ తీసేసి తనకు రెడ్ బ్యాండ్స్ వేసి తన టీంలోకి ఇన్వైట్ చేస్తుంది యష్మి టీంకి. ఇప్పుడు ఇంటిలో ఉన్న అతిపెద్ద టీం కాబట్టి బిగ్ బాస్ ఆ టీంకి యష్మి టీంకి లగ్జరీ రూమ్ వాడుకునే టైం వచ్చింది. సో డ్రాగన్ ఫ్లై రూమ్ లగ్జరీ రూమ్ అండి. సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో యష్మి టీం వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రిమైనింగ్ టీమ్స్ ఉన్నాయి కదా, నైనిక టీము, నిఖిల్ టీము, సో వాళ్ళు జీబ్రా అండ్ పీకాక్ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో మీరు ఏది యూజ్ చేసుకోవాలనుకుంటే అది యూజ్ చేసుకోండి అని చెప్తారు. సో ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. తర్వాత బిగ్ బాస్ ఏమో 3 టీమ్స్కి మీ టీమ్ జెండానే ఫామ్ చేసి మీ టీంకి ఒక పేరు పెట్టండి అని చెప్తారు. సో 3 టీంలు వాళ్ళు మెంబర్స్తో డిస్కస్ చేసుకొని ఇంకా నైనిక టీం ఏమో అఖండ అని పేరు పెట్టుకుంటారు. యష్మి టీం వాళ్ళేమో అఖండ అని, నైనిక టీం వాళ్ళేమో అంతులేని వీరులని, నిఖిల్ టీం ఏమో కెరటం అని వాళ్ళ టీంకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారండి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నైనికాని, నిఖిల్ని, యష్మిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. సో కన్ఫెషన్ రూమ్కి 3 వెళ్తారు. ఇక్కడ బిగ్ బాస్ ఏమంటారంటే యష్మిని
సో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి లగ్జరీ రూమ్ అన్ని బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఇంటి పనులు కూడా చేయకూడదని ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు వాళ్ళ టీం వాళ్ళకి. సో యష్మి టీము ఏ పని చేయాల్సిన అవసరం లేదు. పైగా ఏ టీం వాళ్ళు, మిగతా 2 టీముల వాళ్ళు ఏ టీం వాళ్ళు ఏ వర్క్స్ చేయాలో కూడా వీళ్ళే డిసైడ్ చేయాలంట. సో ఇప్పుడు యష్మి, నిఖిల్ను, నైనిక టీం వాళ్ళు ఏ వర్క్స్ చేయాలో ఏ పనులు చేయాలో మీరే చెప్పండి అంటే, ఇప్పుడు యష్మి ఏమో నిఖిల్ టీంకి కుకింగ్ సెక్షన్ ఇస్తుందండి. సో మిగతా పనులన్నీ నైనిక టీంకి బెడ్రూమ్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్ అండ్ గార్డెన్ క్లీనింగ్. సో మిగతా క్లీనింగ్ పనులన్నీ నైనిక టీంకి ఇస్తుందండి. సో ఇది ఎలా జరుగుతుంటే బయటకు అన్ఫిషన్ రూమ్స్ బయటకు వస్తారు. బయటకు వచ్చాక నైనిక వాళ్ళ టీం వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. మనకి ఇన్ని వర్క్స్ ఇచ్చిందంటే వాళ్ళంతా చాలా కోపంగా ఉంటారు. ఇన్ని పనులు మేము 5 మెంబర్స్ ఎలా చేస్తాము, 14 మెంబర్స్ ఉన్న ఇంట్లో, అది కూడా ఇంత పెద్ద హౌస్లో ఇన్ని పనులు 5 మెంబర్స్ ఎలా చేస్తామని వాళ్ళ టీంతో నైనిక వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఇంకా నిఖిల్ ఏమో కుకింగ్ సెక్షన్ కాబట్టి వాళ్ళ టీంలో మిగిలింది 3 కదా, నిఖిల్, మణికంఠ, బేబక్క. ఈ నిఖిల్ టీము వాళ్ళ టీంతో డిస్కస్ చేస్తాడు. మనకి కుకింగ్ సెక్షన్ వచ్చింది. సో ఎవరు ఏ పనులు చేస్తారంటే, మణికంఠ నేను వెజిటేబుల్ కట్ చేస్తాను అంటే, బేబక్క నేను కుకింగ్ చేస్తానంటే, ఇంకా నిఖిల్ ఏమో నేను రెండింటిలో హెల్ప్ చేస్తాను, కుకింగ్లోను కటింగ్లోను అనేసి వాళ్ళ టీము వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇంకా మిగతా యష్మి టీం ఉన్నారు కదా, వాళ్ళు ఫుల్గా లగ్జరీ టైం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ ప్రోడక్ట్స్, చాక్లెట్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా చిల్ అవుతున్నారు. సో ఇలా ఉండగా నైనిక టీంలో ఉన్న సీతకి ఉన్న అభయ్కి ఇద్దరికి డిస్కస్ అండి కిచెన్లో. సో యుటెన్సిల్స్ మీ యుటెన్సిల్స్ మీరు క్లీన్ చేసుకోండి అని సీత అంటే, మేము ఎందుకు క్లీన్ చేస్తామంటే, ఇప్పుడు కిచెన్లో ఆమ్లెట్ వేసుకుంటున్నారు కదా, ఇది మీది కిచెన్ సెక్షన్ కాదు కదా, మీరు ఏ వర్క్స్ చేయకూడదు కదా, ఎందుకు కిచెన్లోకి వచ్చారు, ఆమ్లెట్ వేసుకుంటారంటే, నా ఇష్టం, నేను వేసుకుంటాను, నాకు నచ్చింది నేను వేసుకుంటాను అంటే, అయితే మీ మీరే క్లీన్ చేసుకోండి అని అంటుంది. సో ఇద్దరికి అక్కడ క్లాషెస్ వచ్చి డిస్కస్ చేసుకుంటారు. సో ఇది ఎలా జరుగుతూ ఉంటుంది. ఇదండి ఈరోజు ఎపిసోడ్లో ఇలాగా జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఇలా జరిగింది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మా ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.